సో నేను కంప్లీట్గా నమ్మేది బాధ బా ఏడుపు అనేది రావాల్సింది ఎవరన్నా పోతున్నప్పుడో పోయినప్పుడో అనేది అప్పుడు బాధపడటంలో తప్పలేదు. లేకపోతే కన్నీటికి వాల్యూ చాలా ఎక్కువ ఉంది, ఊరినే కన్నీళ్ళు కార్చేయడం కాదు. సో ఈ సిచ్యువేషన్లో మనోహరం అనే సినిమా అప్పుడు నా డైలమాలో అప్పుడే పడ్డాను నేను నా కెరియర్ గురించి. సో దాదాపు నేను కళ్ళం నీళ్ళు పెట్టుకుని లిఫ్ట్ ఎక్కి ఆల్మోస్ట్ వర్జ్ ఆఫ్ క్రైమ్ షార్ట్కి వెళ్తున్నా పైకి. అదే లిఫ్ట్లో ఒక లేడీ చిన్న బేబీ ఇన్ఫెంట్ బేబీతో వస్తే నాకేదో డౌట్ వచ్చి ఏంటమ్మా పాపకి అని అడిగి, క్యాన్సర్ అండి, కొన్ని నెలలే బతుకుతుందో నాళ్ళు బతుకుతుందో తెలియదు. అప్పుడు ఐ ఫెల్ట్, అప్పుడు ఐ కిక్ మై యాస్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడు నన్ను నేనే అనుకుని బుద్ధి ఉందా లేదా, నీకు ప్రాబ్లం ఏంటి లైఫ్లో, ఇది ఒక ప్రాబ్లం అనేది కంపేర్ చేస్తే అసలు ఇది ప్రాబ్లం కానే కాదు, ప్రాబ్లం అక్కడ ఉంది, నువ్వు ఫీల్ అవటం వల్ల అర్థమే లేదని. ఇదే నేను అదే చెప్పేదండి, అందరికీ చెప్పేది అదే. ప్రతి ఒక్కడు ఫీల్ అయిపోయేది నాకే వచ్చింది కష్టం, నేనే కష్టపడుతున్నాను. ఇంకో లైఫ్ చూడండి, అసలు చూస్తే తెలుస్తుంది కష్టాలంటే ఏంటో. ఇంకా చాలా జీవితాలు చాలా ఎక్కువ చూస్తున్నాయి. సో మనం అది కష్టం అని ఫీల్ అయితే మనం వీఆర్ నాట్ ఫైటింగ్ లైఫ్, యూఆర్ యూస్లెస్. సో అక్కడ నుంచి జనరల్గా నా మెంటాలిటీ అదండి, ఓహో ఇంకో ప్రాబ్లం వచ్చిందా, అరే భలే వచ్చిందా, ఇదేంటో చూద్దాం, దీని సంగతి చూద్దాం. యాడ్ అయిన కొద్దీ ఛాలెంజ్ కింద అయిపోయింది నాకు. ఇక ముందే ఉండేది ఆ మెంటాలిటీ, దీంతో స్పార్క్ అయిపోయింది. సో ఎప్పుడు కూడా కొత్త ప్రాబ్లం అనగా నాకు ఎక్సైటింగ్గా ఉండేది. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ ఫర్ మీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ప్రాబ్లమ్స్ అనేది వేరు, ప్రాబ్లం అనేది బాధ వచ్చినప్పుడు అది ప్రాబ్లం. ఇవన్నీ వాళ్ళు ఒకటి ఆడేట అన్నాడు, అదొక ఎక్స్పీరియన్స్, ఇట్ట ఆయన ఫ్లాప్ అయింది అదొక ఎక్స్పీరియన్స్, డబ్బులు అయిపోయింది ఇప్పుడు డబ్బులు అర్జెంటుగా కావాలి ఎవరో ఒకటి అడగాలి అదొక ఎక్స్పీరియన్స్. ఇట్టా తప్ప ఐ డోంట్ థింక్ దెర్ ఆర్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. అది మనం క్రియేట్ చేసేసుకుంటాం ప్రాబ్లమ్స్. అండ్ మీరు మామూలుగా హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా అన్నయ్య మీరు థియేటర్ దగ్గరికి వెళ్ళి చూసి ఫ్లాప్ అన్నా కూడా పార్టీలు చేసుకున్నారు బిగినింగ్లో అదే జరిగేది. యా దట్ హ్యాపెన్. ఓకే ఇంకో ఫ్లాపా మళ్ళీ పార్టీ చేస్తున్నానండి. ఓకే హిట్ అయితే చేసేవాళ్ళు, హిట్ అయినా పార్టీ. హిట్ అవ్వడానికి చాలా కాలం పట్టిందిగా. అచ్చా వెరీ బిగినింగ్, దిస్ ఇస్ బిగినింగ్ స్టేజ్. ఓకే. అండ్ మీరు ఇంత మంచి మెసేజ్ ఇస్తున్నారు జనాలకి, బట్ గ్యాంబ్లింగ్ విషయంలో మాత్రం మిమ్మల్ని ఎలా తీసుకోవాలి యూత్? అంటే మీరు ఆడండి అంటున్నారు, మీరు నేను ఆడండి అంటలేదండి. నో దట్ ఈస్ నాట్ ద మెసేజ్ ఐమ్ గివింగ్. ఓకే నేను ఆడతా, నాకు దట్ ఈస్ వాట్. డబ్బు అనేది అంతేనండి, నాకు అంత అంటే చాలామందికి మనసు ఒప్పదు, దేనికి మనసు ఒప్పదు, వాళ్ళు తినడానికే మనసు ఒప్పదు. అంత సంపాదించి 100 కోట్లు ఉన్నాళ్ళు తినడానికి ఆలోచించే మనుషులు చాలామందిని చూశాను. నాకేంటంటే ఈ గ్యాంబ్లింగ్ చేసేటప్పుడు ఒక అడ్రిలిన్ పంప్, ఐఎమ్ రెస్పెక్టింగ్ అది. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ మనీ అండి, డబ్బులు వద్దని కాదు ఏమీ కాదు, డబ్బులు ఇవ్వగలను నేను, పోయినా బాధపడను అనేది నాకు. ఐ వాంట్ టు డెవలప్ దట్ దిస్ థింగ్. పైగా నాకు ఇష్టం అండి గ్యాంబ్లింగ్ అనేది, నాకు ఇష్టం. లైఫ్ ఇస్ అ గ్యాంబుల్, నా క్యాప్షనే అది, లైఫే గ్యాంబుల్. ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుడతావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు, ఏ క్షణం అన్నా అవ్వచ్చు. అదే తెలియనప్పుడు ఏముంది ఇట్లా. సో దిస్ ఇస్ జస్ట్, అండ్ పైగా ఇది పార్ట్ టైం అండి. నా ఆస్తులు బాగొట్టాను దీంట్లో, కోట్లు పెట్టి ఆడాను, ఇదంతా బుల్షిట్. సో దాంట్లో పోగొట్టుకోలేదు లేదండి, పోయి ఉంటే ఒక 2 కోట్లు పోయి ఉంటే. ఎలా పోయాయి మరి? అది చాలా పెద్ద వెరీ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ అండి. అంటే ఒకటి నా యాంగిల్ అయితే ఒకటే దాంట్లో పోగొట్టారు, లేదంటే ఉమెన్ గిఫ్ట్స్. నో దట్స్ ఆల్సో సి విమెన్ వరకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విమెన్ అంత చీప్గా చూడండి నేను. గిఫ్ట్లు ఇచ్చి ఇంప్రెస్ చేసే ఉద్దేశం అది నా క్యారెక్టరే కాదు అది. కాకపోతే ఐ ట్రీట్ దెమ్ వెల్. వెళ్ళామా ఎక్కడికన్నా వెళ్ళామా, అది విమెనే కాదండి, నా మెంటాలిటీ ఏంటంటే ఎవరితో వెళ్ళినా బిల్ నేనే కట్టాలి. అది ఏ బిల్ అయినా సరే, వాళ్ళు షాపింగ్ చేసినా వాళ్ళ షాపింగ్ బిల్ నేనే కట్టాలి. మగాళ్ళు కూడా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ విమెన్. ఎస్ హీరోయిన్స్ కూడా ఎస్, వెళ్ళినప్పుడు డ్యూటీ ఫ్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అనుకుంటే గబుక్కని బిల్ కట్టేసేవాడిని. అండ్ ప్రొడ్యూసర్స్కి వెనక్కి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అండ్ ఇంట్రెస్ట్లకి చాలా కట్టాను. ప్రాబబ్లీ ఐ డోంట్ నో 10-15 crores 20 crores గుర్తు కూడా లేదు, ఎందుకంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఇంటి మీద అయిన ఇది. అండ్ అడిగిన వాళ్ళకి ఇవ్వటం నాకు ఇష్టం అండి. ఫస్ట్ అవసరమైన వాళ్ళకి ఎస్పెషలీ. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ అండి, ఎవరో నాకు ఆర్టిస్టు, చిన్న ఆర్టిస్టు, నాకు ఎవరో కూడా తెలియదు, చేశాను చిన్న క్యారెక్టర్లు, గుర్తు కూడా లేడు. ఫోన్ వచ్చింది నాకు,
వివేక్ అనేవాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది, ప్రాబ్లం ఉంది, ఇట్లా అడ్జస్ట్ చేయాలి అర్జెంటుగా, చేయకపోతే చచ్చిపోతాడు, ఇది పరిస్థితి. ఫోన్ చేశాను, చెప్పేశాను, బిల్ నా మీద వేసేయండి, ట్రీట్ చేసేయండి అని చెప్పాను. బతికాడు, శుభ్రంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఏమండి ఈ అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పండి? నాకు పోయింది 2 లక్షలు. పోవటం కూడా కాదు, ఓ ప్రాణాన్ని సేవ్ చేశా, ఓ ఫ్యామిలీని సేవ్ చేశా. అంతకంటే అదృష్టం ఎవరికి వస్తుంది? ఇంతకంటే సాటిస్ఫాక్షన్ ఎవరికి వస్తుంది? ఈ ఒక్క దాంట్లోనే వస్తుంది సాటిస్ఫాక్షన్. అవసరమైన వాడికి ఇవ్వటంలోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఛాన్స్ దొరకాలండి, దానికి ఒక అదృష్టం ఉండాలి, ఆ బుద్ధి ఉండాలి, డబ్బు ఉండాలి, బుద్ధి ఉండాలి, అది ఎంజాయ్ చేసే ఇది ఉండాలి. నాకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ ఐ ఫీల్ సో గ్రేట్. వావ్, నేను ప్రాణం ఇవ్వగలిగా, అంతకంటే ఏం చేయాలండి లైఫ్లో? ఆ 2 లక్షలు నాకేంటి? అది మ్యాటరా? ఈ సాటిస్ఫాక్షన్ కంటే మ్యాటరా? అది కోట్ల విలువ నాకు. నేనేమి చెప్పలేదు, ఎప్పుడు చెప్తున్నా. టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ మనీ. ఇట్టా వాడాలి, ఇట్టా వాడితే ద వరల్డ్ విల్ బీ ఎ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్. సో ఇట్లాంటివి చాలా చేశాను. నేను హాస్పిటల్కి వేరే పని మీద వెళ్తే ఎవరో పేషెంట్ చూసి వాళ్ళకి ఇచ్చేసి డబ్బులు, ఎక్కడికి వెళ్తే హాస్పిటల్ ఎవరిని చూసాను కానీ నేను డాక్టర్కి చెప్పేసి అందరికి తెలిసిన వాళ్ళే కదండి, నా మీద వేసేయండి బిల్ అని. ఓకే. సో సిచ్యువేషన్ అది, వాళ్ళు కట్టలేరు, వాళ్ళు సేవ్ చేయాలి, నా మీద వేసేయండి. ఒక యాక్సిడెంట్ అయింది, నేను విట్నెస్ ఆ యాక్సిడెంట్కి. 4 కుర్రాళ్ళు, ఎమర్జెన్సీ కుర్రాళ్ళు, పెద్ద రిచ్ లాగా లేరు, అక్కడ అడ్మిట్ చేయరు. చెప్పాను నేనున్నాను, డబ్బులు నా దగ్గర ఇప్పుడు లేవు, నేనున్నాను, ట్రీట్మెంట్ చేసేయండి, ఆపరేషన్ చేసేయండి, అన్నీ చేసేయండి, డబ్బులు పంపించేసాను. దాంట్లో సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారండి ఒకప్పుడు, 2010లోనో 12లోనో. వాళ్ళని పట్టుకున్నాం, సరే వాళ్ళని పంపించాం లోపలికి. వాళ్ళ వైఫ్స్ ఫోన్ చేసి ఏమండి ప్లీజ్ అండి, అన్యాయం అండి, మా పసిబిడ్డ ఉందండి, ఇది ఉంది. వాళ్ళకి డబ్బులు పంపించాను, నెల వాళ్ళు బతకడానికి డబ్బులు పంపిస్తూ ఉన్నా. వీళ్ళు జైల్లో ఉన్నంతకాలం వాళ్ళకి డబ్బులు పంపించా, అదొక సాటిస్ఫాక్షన్. సో తప్పు ఇక్కడ జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి అవసరమైంది డబ్బు, ఎంతో కొంత. మరి గిల్ట్ కూడా కాదు అది, దొంగలు పడితే న్యాచురల్లీ లోపల పెడతాం. సో బట్ ఏంటి, వాళ్ళకి అవసరమైంది నేను ఇవ్వగలిగాను, నా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇవ్వండి. సో దట్ ఈస్ వై ఐ కెన్ బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే. అందుకే ఈ మంచితనం అన్నది అకౌంటబిలిటీలో డబల్ అయ్యి మీకు మళ్ళీ మంచితనం అన్నది ఇలా బౌన్స్ బ్యాక్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ అవుతారు అన్నది నేను అదే చెప్తున్నాను. మరి అదే కర్మ అంటారు, ఏమంటారు నాకు తెలీదు. ఐ డోంట్ బిలీవ్ ఇన్ కర్మ అండి. కర్మ అంటే నాకు పూర్వజన్మలో ఏదో చేస్తే తప్పు ఇప్పుడు అనుభవించడం అనేది కరెక్టే కాదు నా ప్రకారం. అది ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఎందుకంటే నిన్న చేసిందే మర్చిపోతాం మనం, నిన్న చేసిన తప్పు. అప్పుడెప్పుడు ఏదో చేసిన దానికి ఇప్పుడు బాధపడటం ఏంటి? అది పక్కన పెడితే ఎన్ని పక్కన పెట్టండి. I want to be happy. If I want to be happy, I should do what I want to. That is all. And this is what gives me happiness.